దైవజనమ, దేవుని వాక్యం అంటుంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నీ ఆత్మీయ జీవితం నువ్వు ప్రారంభించేటప్పుడు ఎంత ఘనంగా ప్రారంభించావో అంత ఘనంగా కొనసాగించటం మంచిది. మరి విశేషంగా ఘనంగా ముగించటం మరీ శ్రేష్టమైనటువంటి జీవితం. బైబిల్లో ఎక్కువ శాతం ఎక్కడ చూసినా దైవజనుడైన మోషే ఉన్నాడు. ఆయన ప్రారంభం చాలా ఘనం. 40 సంవత్సరాలు అరణ్యంలో అద్భుతంగా నడిచాడు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ముగింపు. ఏ కనాను చేరుకోవాలని తన ప్రయాణాన్ని ప్రారంభించాడో, ఏ కనానులో అడుగు పెట్టాలని, ఏ కనానును కన్నులారా చూడాలని ఆశపడ్డాడో, ఆ కనానును చూడకుండానే ఒక్క అడుగు ముందులో కనాను మిస్ అయిపోయాడు. ఆరంభం బాగుంది, కొనసాగింపు కూడా చాలా బాగుంది, కానీ ముగింపు అంత మహిమకరంగా లేదు. ఎందుకు ఆ భక్తుని జీవితం ముగింపు మహిమకరంగా లేదు? సింహబలుడు అని పేరు వహించిన వాడు సంసోను. ఆరంభం నేనంట వరపుత్రుడు. అతడు పుట్టక మునిపే దేవుని చేత ప్రవచన మూలంగా పుట్టినటువంటి వాడు. ప్రారంభం చాలా ఘనంగా ఉంది. నేనంట ఏ భక్తునికి రాకూడని ఘోరమైన ముగింపు, ఘోరమైన మరణం సంసోను జీవితంలో చూస్తాం. ప్రారంభం చాలా బాగుంది, కానీ ముగింపు చాలా ఘోరంగా ముగించబడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న దైవజనమ, వింటూ ఒకసారి ఆలోచించు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తొలిటి దినాల్లో నీ ఆరంభం ఎలా ఉండేది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉండేది? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నీ గుండెల్లో ఉన్న ఆరాటం ఒకప్పుడు ఎలా ఉండేది? ఆ రోజుల్లో ఉన్న ఆరాటం ఈరోజు కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? ఆ రోజుల్లో ఉన్న దైవాసక్తి ఈరోజు కూడా నీ గుండెల్లో ఆరని మంటలాగా రోజు రోజుకు రగులుతూ ఉందా? చల్లబడిన స్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించు. బైబిల్లో ఎంతోమంది భక్తులు, వాళ్ళల్లో చెప్పుకుంటూ పోతే కన్నీటిని మిగిల్చే ఒక వ్యక్తి కథ సొలొమోను. పిన్న వయసులో దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. అయ్యా, నీ మందిరం కడతాను అని దావీదంటే, నో, నీ గర్భాన పుట్టిన నీ కుమారుడు సొలొమోను నా మందిరాన్ని కడతాడని. అంటే ఓ రకంగా చెప్పాలంటే భక్తుడైన దావీదుకు లేని కృప సొలొమోను పొందుకున్నాడు. అద్భుతం. ఆయన ప్రార్థన చేస్తే సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై దేవుడే సొలొమోనుతో ముఖాముఖిగా మాట్లాడాడు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? అయ్యా, ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో విగ్రహారాధన సంబంధమైన గొళ్ళను కట్టి ఒక శాపగ్రస్తమైన ముగింపు తాను పొందుకున్నాడు. అందుకనే ఏడుస్తూ ప్రసంగిలో ఏమంటాడు తెలుసా? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అయ్యా, ఎవరిని గూర్చి మాట మాట్లాడుతున్నావు సొలొమోనా? ఎవరిని గూర్చో కాదయ్యా, మోషేను గూర్చి కాదు, సొలొమోను గూర్చి కాదు, రాజైన సౌలును గూర్చి కాదు, నా గూర్చే ఈ మాట మాట్లాడుతున్నానయ్యా. ఆరంభం బాగుంది, ముగింపు బాగాల. చెల్లి, తమ్ముడు, నా వైపు చూడు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న ఆ దినాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలని నీవు తొట్టతొల్లిటి అడుగులు వేసావే, నీ ఆరంభ దినాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకో. వాక్యం అంటే నీకెంత పిచ్చి ప్రేమ ఉండేది. ఆదివారం దేవుని మందిరానికి రావటానికి ఎంత తహతహలాడేవాడివి. ఓ మాట, ఆ రోజుల్లో ఉన్న ఆత్మీయత, ఆ రోజుల్లో ఉన్న కసి, ఆ రోజుల్లో ఉన్న మంట, ఆ రోజుల్లో దేవుని పట్ల నీ గుండెల్లో ఉన్న ఈ పిచ్చి ప్రేమ, ప్రార్థనలో మోకరించావంటే 1-2 గంటలు సమయం తెలియకుండా గంటల తరబడి దేవునితో గడిపేదానివే. ఈరోజు ఆ ప్రార్థన నీకుందా? ఆ తొలిటి అనుభవాలు నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా? ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా, అయ్యా, నా ప్రారంభం చాలా బాగుందయ్యా, నేను దేవుని దగ్గరికి వచ్చిన తొలి దినాల్లో చాలా ఆత్మీయంగా ఉండేవాడిని అయ్యా, చాలా ఆత్మీయంగా ఉండేదాన్ని అయ్యా. ఎందుకో ఆ రోజుల్లో ఉన్న భక్తి, ఆ రోజుల్లో ఉన్న విశ్వాసం, ఆ రోజుల్లో ఉన్న ఆత్మీయత, ఆ రోజుల్లో ఉన్న దైవాసక్తి ఈరోజు ఎక్కడో కొరువడినట్లుగా నాకు అనిపిస్తుంది అయ్యా.
ప్రపంచమంతా జలప్రలయంతో కొట్టుకుపోయి నాశనం అయిపోయింది. ఆ జలప్రలయంలో బ్రతికి బట్ట కట్టిన ఒకే ఒక్క కుటుంబం నోవహు కుటుంబం. నోవహు సామాన్యుడు కాదండి, ఆ తరములోని నీతిపరుడు, నిందారహితుడు. అంతేనా? దేవునితో 600 సంవత్సరాలు నడిచాడు. నేనంట నికరంగా 6 రోజులు నడవటమే కష్టం, నికరంగా 6 నెలలు దేవునిలో బ్రతకటమే, నిలవబట్టమే కష్టం, 6 సంవత్సరాలు బ్రతకటమే కష్టం, 60 సంవత్సరాలు అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఈ భక్తుడు 6 రోజులు కాదు, 6 వారాలు కాదు, 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, 600 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. మరి దేవునితో కూడా నడిచిన నోవహు ఆ భక్తి జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ముగించలేదా? ఏం జరిగింది ఇంత గొప్ప ఆత్మీయుని జీవితంలో? చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 20-21 వచనాలు ఒకసారి చూడండి. 20-21 వచనాలు అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. 20, 21, 22 వచనాలు బైబిల్ తెరిచి అందరూ గమనించండి. విలువైన మాటలు అక్కడ ఉంటాయి. ఎస్, నాతో కలిసి. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. ఎవరు? ఎలా కనపడుతున్నాడు? చెప్పాలి. ఎందుకు వస్త్రహీనుడయ్యాడు? ఎక్కడ వస్త్రహీనుడిగా పడిపోయాడు? తన గుడారములో వస్త్రహీనుడిగా పడిపోయాడు. దైవజనమా, ఒకసారి ఆలోచించండి. ఆదాము కాలం మొదలుకొని నోవహు కాలం వరకు నీతిపరుడు అని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవహు. అగైన్ ఈ మాట రిపీట్ చేస్తున్నాను. ఆదాము కాలం మొదలుకొని నోవహు కాలం వరకు నీతిపరుడు అని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవహు. బాధాకరమైన సంగతి ఏంటో చెప్పమంటారా? మొట్టమొదటి తాగుబోతు వ్యక్తి కూడా నోవహే. విన్నారు ఈ మాట? మొదటి నీతిపరుడు ఎవరు? నీతిపరుడని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవహు. మద్యపానంతో ద్రాక్షారసంతో మత్తుడై దిగంబరిగా మిగిలిపోయిన మొట్టమొదటి వ్యక్తి నోవహు. ఒకరోజు ఒక తల్లి వచ్చి చెప్తుంది, అయ్యా, నా భర్త చేసి అరాచకం తట్టుకోలేకపోతున్నాను, మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా. ఏడుస్తుంది. ఏంటమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఫుల్గా తాగొస్తాడయ్యా, ఇటు అటు తిరిగి మధ్యగదిలో పడుకుంటాడయ్యా. ఒంటి మీద బట్ట ఉండదయ్యా, లుంగి తొలగిపోద్ది. ఒంటి మీద బట్ట ఉండదయ్యా. 2 ఆడపిల్లలు నాకు. ఆ పిల్లలు వచ్చి ఏడుస్తా అంటారు, మమ్మీ, కన్న తండ్రిని ఇలా చూడలేకపోతున్నాం, ఈ బ్రతికే కంటే మేము చచ్చిపోతే మంచిది మమ్మీ. లేదా మమ్మీ, మేము ఎటో కట్ట వెళ్ళిపోతాం మమ్మీ. అది కూడా కాదంటావా? ఇంట్లో యవ్వన ఆడపిల్లలు ఉన్నా దిగంబరిగా ఇలా ఒంటి మీద బట్ట లేకుండా తాగుబోతుకో బ్రతుకు ఈ తండ్రిని మేము చంపేస్తాం మమ్మీ. ఆ బిడ్డ ఏడుస్తుంది. ఏం చేసేదయ్యా నా భర్తని? నడి ఇంటిలో దిగంబరిగా పండుకొని ఉంటాడయ్యా, తాగుబోతాడు నా భర్త. అతడు దేవుడు తెలియనివాడు, దేవుడు ఎరగనివాడు, వాక్యం తెలియనివాడు, తాను తాగుబోతే దిగంబరయ్యాడు. నోవహు నీతిపరుడు సుమి, 600 సంవత్సరాలు దేవునితో కూడా నడిచినవాడు, దేవుడనే ప్రపంచంలో విహరించినటువంటి వాడు. నోవహును గురించి వాక్యం ఉంటుంది, నీతిపరుడు, నిందారహితుడు, ఆ తరములోనే దేవుని ఎదుట నీతిపరుడుగా బ్రతికినటువంటి వాడు. ఒక మాట, ఎంత శిఖరాల మీద కూర్చున్న నోవహు ఎందుకు పడిపోయాడు? పడిపోయిన నోవహు జీవితం మన ఆధ్యాత్మిక జీవితానికి నేర్పే పాఠం ఏంటి? దైవజనమా, ఈ సంగతులన్నీ ఉన్నవి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడో చెప్పమంటారా? నా వైపు చూడండి. ఎందుకు ఈ సంగతులు రాయించాడో చెప్పమంటారా?
యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతాలుగా పరిశుద్ధాత్ముడు ఈ సంగతులు రాయించాడు. బాబో, నోవాహు జీవితంలో జరిగిన కార్యం నీ జీవితంలో కూడా జరిగే ప్రమాదం ఉంటుంది, తస్మా జాగ్రత్త. ఓ తల్లి, సొలొమోను జీవితంలో జరిగిన కార్యం నీ జీవితంలో కూడా జరిగే ప్రమాదం ఉంది, జాగ్రత్త, ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండు అని యుగాంతమందున్న మనకు హెచ్చరికనివ్వటానికి, యుగాంతమందున్న మనకు బుద్ధి నేర్పటానికి దృష్టాంతాలుగా ఈ సంగతులు దేవుడు రాయించాడు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడుతూ ఇక్కడ చక్కటి మాట అంటాడు. మానవ జీవితంలో పాపానికి కానీ పవిత్రతకు కానీ, మరి విశేషంగా పాపం చేయకుండా ఉండటానికి పర్మనెంట్ వ్యాక్సిన్ అంటూ ఏదీ లేదు. ఈ మాట లోతు బాగా వినండి. పాపం చేయకుండా మనిషి పవిత్రంగా బ్రతకటానికి మానవ జీవితంలో పర్మనెంట్ వ్యాక్సిన్ అంటూ ఏదీ లేదు. ఇప్పుడు చిన్నతనంలో టీకాలు వేయించుకునేవాళ్ళు, వ్యాక్సిన్ వేయించుకునేవాళ్ళు. పోలియో వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళమా లేదా పోలియో డ్రాప్? ఏమ్మా అందరూ చెప్పండి. పాత రోజుల్లో ఒక్కొక్కరికి ఇక్కడ ఏమంటారు దీన్ని, భుజం మీద చూడండి, ₹10 బిళ్ళ అంత గుండ్రంగా సొక్కుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకతోనా టీకా ద్వారానా? టీబీ రాకుండా టీకా, మలేరియా రాకుండా టీకా, కోవిడ్ రాకుండా వ్యాక్సిన్. ఈ మధ్య దేవుని కృపను బట్టి మనందరి ప్రార్థనల ద్వారా రష్యా వాళ్ళు క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ కనుక్కున్నారంట. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్తాం ఆమెన్. మీకు గుర్తుందో లేదో, ఉపవాస ప్రార్థనలో దీని కొరకు ఎక్కువ ప్రార్థన చేశాం. చిన్న చిన్న పిల్లలు ఈ క్యాన్సర్ బారిన పడి అకాల మరణాన్ని పొందుతున్నారయ్యా, దీనికి సొల్యూషన్ మీరు దయచేయండి అని చాలా ప్రార్థన చేశాం. జస్ట్ 6 రోజుల క్రితం న్యూస్ పేపర్లో చదివిన వార్త ఏంటంటే, రష్యా దేశంలో ఉన్న వైద్యులు క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ కనుక్కున్నారని. ఇప్పుడు చూడండి, పోలియోకి ఒకసారి వ్యాక్సిన్ వేసారనుకోండి, ఆ వ్యాక్సిన్ పర్మనెంట్ క్యూర్. విన్నారా? ఒక్కసారి ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇక పోలియో జబ్బు రానే రాదు. టీబీకి వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇక టీబీ వచ్చే అవకాశమే ఉండదు. దైవజనమా, లోకంలో రోగాలకు పర్మనెంట్ వ్యాక్సిన్ ఉందేమో కానీ మనిషి పాపం చేయకుండా పవిత్రంగా బ్రతకటానికి పర్మనెంట్ వ్యాక్సిన్ లేదు. ఏ క్షణంలోనైనా మనిషి పాపం చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి బిడ్డ ఏ దినానికి కావలసిన కృప ఆ దినం పొందుకునేటువంటి వాడై ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఏం చెప్పాను ఒకసారి చెప్పండి ఈ మాట. ఏ దినానికి కావలసిన భక్తి ఆ రోజే మనం సమకూర్చుకోవాలి. ఏ నాటికి కావలసిన ప్రార్థన ఆ దినమే మనం సమకూర్చుకోవాలి. ఏ దినానికి కావలసిన వాక్యం ఆ దినాన్ని మనం సమకూర్చుకోవాలి. గొప్ప ఆత్మీయంగా బ్రతికిన వ్యక్తులు కొన్ని సందర్భాల్లో పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నాకే ఇన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన దాన్ని, నాకే ఇన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన వాడిని, ఈరోజు బైబిల్ చదవకపోతే ఏమైంది? ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైంది? ఈరోజు బైబిల్ స్టడీకి వెళ్ళకపోతే ఏమైంది? ఈ శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైంది? ఆదివారం ఒక్కరోజు వెళ్తే చాలే అని ఆ ధోరణి, నిర్లక్ష్య ధోరణి ఉంది చూసావు. నిన్నటి శక్తి మీద ఆధారపడే ఆ వ్యక్తిత్వమే గొప్ప ఆత్మీయుడు శరీరానుసారుడిగా మారటానికి అవకాశం ఉంది. అందుకని దైవజనమా, ఈ మాట బాగా గమనించండి. ఏనాటి భక్తి ఆనాడే మనము సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఏనాటి మన్నా ఆ రోజే ఏరుకోవాలి. ఒకసారి చెప్పండి, ఏనాటి మన్నా చెప్పాలి. ఏనాటి మన్నా ఆనాడే ఏరుకోవాలి. నేను ఏరుకున్నాం కదా, 2 రోజులకు సరిపడా ఏరుకున్నాం కదా అని నేను ఏరుకున్న మన్నాతో ఈరోజు ఆధారపడదామంటే నిన్నటి మన్నా ఈరోజు ఏమైపోయింది? నిన్నటి మన్నా ఈరోజు కుళ్ళు పట్టిపోయింది, పురుగులు పట్టిపోయింది. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నిన్న బైబిల్ చదివావు, నిన్న 2 అధ్యాయాలు చదివే కదా, ఈరోజు చదవకపోతే ఏమైపోయింది అని ఈరోజు నిర్లక్ష్యం చేస్తావే, గొప్ప ఆత్మీయులు శరీరానుసారులుగా మిగిలిపోవటానికి అది కారణమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పాపం చేయకుండా ఒక వ్యక్తి పవిత్రంగా బ్రతకటానికి పర్మనెంట్ వ్యాక్సిన్ లేదు. ఏ దినానికి కావలసిన ఆత్మీయత, ఏ దినానికి కావలసిన పరిశుద్ధత,
ఏ దినానికి కావలసిన కృప, ఏ దినానికి కావలసిన ఆత్మీయత, ఆ దినం మనం సమకూర్చునే వ్యక్తులుగా బ్రతుకుదుంగాక. రెండవది, నోవహు జీవితంలో నుంచి మనం నేర్చుకునే ఒక విచిత్రమైన పాఠం ఏంటంటే, 600 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు కదా. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఈ 600 సంవత్సరాలు దేవునితో కూడా నడిచిన దినాల్లో తన చుట్టూతో ఉన్న ప్రజలు భక్తి కలిగిన వారిగా బ్రతికారా, భక్తిహీనులుగా బ్రతికారా? పెద్దగా చెప్పాలి. 6వ అధ్యాయంలో ఏమి రాసి ఉంటుంది? లోకమంతా చెడుతనంతో నిండుకుంది. లోకమంతా, చూడండి ఆ మాట కావాలంటే 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిలో చెడియుండెను. భూలోకము బలత్కారముతో నిండియుండెను. దేంతో నిండుకుందట? దేంతో నిండుకుందట? చెడుతనంతో నిండుకుంది, బలత్కారంతో నిండుకుంది. చెడిపోయిన ఆ లోకంలో నా వైపు చూసి సమాధానం చెప్పండి. నోవాహు ఎలా బ్రతికాడు? నీతిపరుడుగా, నిందారహితుడిగా, ఆ తరములోనే ఒక సుప్రీం క్యారెక్టర్ కలిగి బ్రతికాడు. విచిత్రం ఏంటంటే, తన చుట్టూత భక్తిహీనపు ప్రజలుంటే భక్తిహీనపు ప్రజల మధ్యలో భక్తిపరుడుగా బ్రతికాడు. సరే, జలప్రలయం వచ్చింది. విచిత్రం, భక్తిహీనులందరూ జలప్రలయంలో ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు భక్తిహీనులందరూ చనిపోయిన తర్వాత మిగిలిపోయింది ఎవరి కుటుంబం? నోవాహుకి ఇచ్చిన 3 కొడుకులు, 3 కోడళ్ళు, భార్య. అంటే ఎంతమంది మిగిలేరు? 2. నీకు లెక్కలు బాగా వచ్చినట్టున్నాయి అక్క. మొత్తం ఎంతమంది తల్లి? 8 మంది. నేనంట, ఈ 8 మంది భక్తి కలిగిన వాళ్ళ, భక్తి లేని వాళ్ళ? అయ్యో, భక్తిహీనులందరూ జలప్రలయంలో నాశనం అయిపోయారండి. ఇక మిగిలిన శేషము భక్తి కలిగిన శేషం. ఈ 8 మంది మంచి భక్తి కలిగిన వాళ్ళు. చుట్టూత భక్తి కలిగిన వాళ్ళు ఉన్న ఆ దినాల్లో నోవాహు భక్తిహీనుడిగా మిగిలిపోయాడు. ఇదే విచిత్రం. ఏసురత్నం అన్న వింటున్నారా? ఎబ్నేజర్ అన్న అర్థం అవుతుందా? చుట్టూత భక్తిహీనులు ఉన్నప్పుడు ఎలా బ్రతికాడు? శ్యామ్, చుట్టూత భక్తిహీనులు ఉన్నప్పుడు భక్తిపరుడిగా బ్రతికాడు. చుట్టూత భక్తిహీనులు ఉన్నప్పుడు భక్తిపరుడిగా బ్రతికాడు. చుట్టూత భక్తిపరులు ఉన్నప్పుడు భక్తిహీనుడిగా బ్రతికాడు. ఇది మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? భక్తి అనేది ఎక్కడో బయట ఫోర్స్ నుంచి రాదు. నీ గుండెల్లో భక్తిగా బ్రతకాలనే మంట, కసి ఉంటే నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎలా బ్రతుకుతున్నా, నీ కళ్ళ ముందు ఎన్ని దుష్కార్యాలు జరుగుతున్నా, దేవుని కొరకు బ్రతకాలనే కసి, మంట నీ గుండెల్లో ఉంటే నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా నువ్వు భక్తిపరురాలిగానే బ్రతుకుతావు. నువ్వు భక్తిపరుడుగానే బ్రతుకుతావు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఓ మాట అడుగుతాను, యోసేపు కనాను దేశంలో భక్తిగా బ్రతికాడా, ఐగుప్తు దేశంలో భక్తిగా బ్రతికాడా? చెప్పాలి. దానియేలు ఇశ్రాయేలు దేశంలో భక్తిగా బ్రతికాడా, బబులోను దేశంలో భక్తిగా బ్రతికాడా? బబులోను దేశం సకల విధములైన దయ్యాలకు నిలయమని ప్రకటన గ్రంథంలో రాసి ఉంది. చుట్టూత భక్తిహీనపు ప్రజల మధ్యలో భక్తిపరుడుగా బ్రతికాడు. చెల్లి, నా వైపు చూడు. నిజంగా నీ గుండెల్లో ఎవడెలా బ్రతికితే నాకెందుకు? నా మట్టుకు నేను నిష్కలంకురాలైన పెండ్లి కుమార్తెగా నా యేసు కొరకు నేను బ్రతకాలి. ఒక నిష్కలంకుడిగా నా యేసు కొరకు బ్రతకాలి. ఒక పవిత్రురాలైన కన్యకగా ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడాలి. ఆ మంట, కసి నీ గుండెల్లో ఉంటే నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నా
నీ భక్తికి మరకలు అంటకుండా నీతిగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహించును గాక. చెబుదాం ఆమేన్. అంటే ఈ భక్తి మనసు బయట నుంచి వస్తుందా, లోపటి నుంచి పుట్టాలా? చెప్పాలి. బయట నుంచి వస్తుందా, లోపటి నుంచి పుట్టాలా? దైవజనమా, ఇంకొక మాట చెప్తా. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు సమూయేలు షిలోహు మందిరంలో అడుగుపెట్టాడు. ఏ మందిరంలో అడుగుపెట్టాడు? షిలోహు మందిరం. ఇక ఆ వివరాలు నేను చెప్పలేను. అత్యంత హేయమైన కార్యాలు మందిరంలో జరుగుతున్నాయి. చిన్న పిల్లోడండి. ఓ మాట చెప్పాలంటే కళ్ళ ఎదుట చీకటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చీకటి వార్తలు చెవులతో వింటున్నాడు. ఇంత భయంకరమైన ప్రపంచంలో సమూయేలు ఎలా బ్రతికాడో చెప్పమంటారా? బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా బురద లాంటి వ్యక్తుల మధ్యలో తామర వృక్షంలాగా దేవుని కొరకు తాను ఎదిగాడు. నీతో చెప్పే మాట, తమ్ముడు, నీ చుట్టూత బురద లాంటి వాళ్ళు ఉంటారు. బురద లాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఏమండి, వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళ మధ్యలో బ్రతుకుతున్నా, నేను కూడా అట్లాగే ఉంటా కదండి అని అనుకో. సమూయేలుని అడిగితే, నా ఎదుట ఫినెహాసు కార్యం చేశాడు, హోఫ్నీ కార్యం చేశాడు, నా కళ్ళ ముందు ఈ చీకటి కార్యక్రమం చేసిన సమూయేలు మాత్రం నమ్మకమైన యాజకుడిగా దేవుని కొరకు తాను బ్రతికాడు. అలా బ్రతికే కృప దయగల దేవుడు మన ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మూడవ మాట, నోవాహు జీవితంలో నుంచి బోధించే మూడవ మాట ఏంటో తెలుసా? 600 సంవత్సరాలు దేవునితో బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో ఒకసారి చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం 28వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పండి. ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాహ్ 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. విన్నారా? జలప్రలయం తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 300. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 950. అంటే జలప్రలయం రాకమునుపు 600 సంవత్సరాలు దేవునితో నడిచాడు. విన్నారు ఈ మాట? ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, తన అడుగులు ఎక్కడ తడబడకుండా 600 సంవత్సరాలు ఎక్కడ తడబడకుండా దేవుని కొరకు బ్రతికాడు. ఇప్పుడు తాను పడిపోయింది, జారిపోయింది, మధ్యవయస్సుడయింది. 600 సంవత్సరాల తర్వాత 600 సంవత్సరాలకు ముందా? ఇప్పుడు 600 సంవత్సరాలంటే యవన వయసు అందామా, నడి వయసు అందామా, కాస్త ముసలి వయసు అందామా? ఆ రోజుల లెక్కలో చెప్పాలంటే అప్పుడే ముసలితనంలో అడుగు పెట్టాడు అని చెప్పాలి. విచిత్రం చూడండి, బాల్య దినాల్లో నోవాహు పడిపోలేదు. వింటున్నారు ఈ మాట? యవన వయసులో పడిపోలేదు, నడి వయసులో కూడా పడిపోలేదు. ఎప్పుడు పడిపోయాడో తెలుసా? వృద్ధాప్యంలో అడుగుపెట్టే ఆ క్షణాల్లో వృద్ధాప్యంలో అడుగుపెట్టాడండి. వృద్ధాప్యంలో అడుగుపెట్టిన ఆ దినాల్లో జారి పడిపోయి మధ్యవశుడై దిగంబరిగా మిగిలిపోయాడు. ఇది మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? తల్లులారా, తండ్రులారా, భక్తికి వయసుకు సంబంధం లేదు. యవన బిడ్డలు ఏమనుకుంటారంటే, అమ్మా మీ వయసులో ఉన్న యవన బిడ్డలు ఏమనుకుంటారంటే తమ్ముళ్ళారా, మీ వయసులో ఉన్న యవన బిడ్డలు ఏమనుకుంటారంటే, నేను యవనస్తుడిని కదా, శోధనలు సహజమే, నా యవన కాలపు ఉద్రేకం, నా బాడీలో రిలీజ్ అయ్యే ఆ యవన హార్మోన్స్, ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల యవన వయసులో కాస్త ఇటు అటు నా అడుగులు తడబడుతున్నాయి, ఇటు అటు కాస్త అడుగులు తడబడుతున్నాయి. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, నడి వయసుకు వచ్చిన తర్వాత నేను ఆటోమేటిక్గా ఆత్మీయుడిగా మార్చబడతాను. యవన వయసు కాబట్టి కాస్త నా అడుగులు తడబడుతున్నాయి
అని చాలాసార్లు యవ్వన బిడ్డలు యవ్వన వయసులో అడుగులు తడబడుతూ ఉంటే తమ్మును తాము ఈ మాట చెప్పుకొని సరిపుచ్చుకుంటారు. అదే నిజమైతే, వృద్ధాప్యం ఒక వ్యక్తికి భక్తినిస్తే, వృద్ధాప్యం ఒక వ్యక్తికి నిజంగా ఆత్మీయతనిస్తే, వృద్ధాప్యం వచ్చినప్పుడు నోవాహు ఎందుకు పడిపోయాడు? యవ్వన కాలంలో పడిపోని దావీదు, బాల్య దినాల్లో పడిపోని దావీదు, నడి వయస్సు దాటి వృద్ధాప్యంలో అడుగుపెట్టేటప్పుడు, వృద్ధాప్యంలో అడుగుపెట్టిన ఆఖరి క్షణాల్లో బత్షెబతో తాను తప్పు చేశాడు. మరలా చెప్తాను, వయసుకు భక్తికి సంబంధం లేదు. వింటున్నారు ఈ మాట? వయసుకి వినపడలా? వయసుకి భక్తికి సంబంధం లేదు. వయసు పెరిగే కొద్దీ భక్తి పెరుగుతుంది అని అనుకుంటే పొరపాటు. ఓ దైవజనుడు అంటాడు, 19 సంవత్సరాల యవ్వనస్తుడికి ఎలా శోధనలు వస్తాయో 90 సంవత్సరాల ముసలోడు కూడా అదే శోధన వస్తుందట. అయ్యా కొంచెం 60 దాటిన వాళ్ళు, ఆదాం గారు ఇటు చూడండి, ఈ మాట నిజమేనా? నీకు 60 దాటింది కదండి, 60 16 చెప్పండి సార్. 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా శోధనలు వస్తున్నాయా సార్ మీకు? సిగ్గు లేకుండా చెప్పాడు మా అన్న. ఏముంది అది? తప్పేముంది? శరీరం. నేను గతంలో చాలాసార్లు చెప్పే ఈ మాట. ఇదే స్థలంలో మన మందిర నిర్మాణం జరుగుతుంది. ఆ నెల నాకు ₹1 కోటి కావాలా, సెకండ్ సండే. ఎట్లా పే చేయాలి? కాస్త టెన్షన్తో ఉన్నా. అందరూ వైట్ డ్రెస్ వేసుకొని ఆరాధనకు వస్తున్నారు. ఒక పెద్ద ఆయన, 75 సంవత్సరాల పెద్ద ఆయన, ఫుల్ వైట్ డ్రెస్, లాల్సీ వేసుకొని, తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి, మందిరంలో అడుగు పెట్టాడు. ఆయన చూడటంతో, ఆయన చూసినప్పుడు నాకు ఏమనిపించిందో చెప్పంటారమ్మా? సాక్షాత్తు దేవదూత అడుగు పెట్టినట్టుగా నాకు అనిపించింది. ముగింపులో ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు. నేను ఆ నాయన చేతులు పట్టుకుని, నాయనా నా కొరకు ఒక విషయం ప్రార్థన చేయి నాయనా. బాబు దేని కొరకు చేయాలి? ఈ నెల నాకు ₹1 కోటి కావాలి నాయనా, కట్టాల్సినవి ఉన్నాయి, అవి లేకపోతే మేము అవమానపడాల్సి వస్తుంది. కొంచెం మీరు గట్టిగా ప్రార్థన చేయండి నాయనా. మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడనే నమ్మకం నాకుంది నాయనా అన్న. ఆయన నా వైపు చూసి, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనే నమ్మకం నీకెందుకు కలిగిందయ్యా అన్నాడు. 75 సంవత్సరాల వయసు వచ్చింది కదా నాయన, ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఇక ఈ వయసులో మీకేం పాపం ఉంటుంది నాయన? పాపపు తలంపులు ఏముంటాయి నాయన? పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడని వాక్యంలో రాసింది కదా. మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడు నాయన అన్న. నా వైపు చూసి అంటాడు, ఆ నమ్మకం నీకుందేమో కానీ నాకు లేదయ్యా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నాయన? నమ్మకం లేకపోవటం ఏంటి? ముసలాని అయిపోయావు కదా నాయన, పవిత్రంగా ఉంటావు కదా నాయన, డెఫినెట్గా నీ ప్రార్థన వింటాడు అంటే, ఆ పెద్ద నాయన తలకాయ దించి ఏమన్నాడో తెలుసురా తల్లి? అయ్యా వృద్ధాప్యం వచ్చింది శరీరానికి కానీ మనసుకు కాదుగా అన్నాడు. నాకు అర్థం కాల. ఏమంటున్నావు నాయన అన్నాను. నువ్వు విన్నది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే నాయన. వృద్ధాప్యం వచ్చేది శరీరానికి, మనసొందు చూసావు, పాపం విషయంలో చచ్చే వరకు రంకెలేస్తుంది, జాగ్రత్త. చనిపోయే ఆఖరి క్షణం వరకు. దైవజనమా, ఈ యవ్వన జీవితంలో నువ్వు భక్తిని సంపాదించుకోలేకపోతే, ఈ యవ్వన జీవితంలో నీ ఆత్మీయ బలిపీఠాన్ని కట్టుకోలేకపోతే, యవ్వన కాలంలో త్రొట్టెళ్ళకుండా క్రీస్తు కొరకు నేను బ్రతకాలి ఖచ్చితమైన నిర్ణయం నువ్వు తీసుకోకుండా, యవ్వనస్తురాలిని కదండి, శోధనలు వస్తాయి కదండి, బలహీనతలు సహజమే కదండి అని నువ్వు సరిపుచ్చుకుంటూ వెళ్తూ ఉంటే, తమ్ముడా ఈ మాట విను, బ్రతుకు కాలమంతా పడుతూ లేస్తూ నీ ఆత్మీయత సాగిపోతుంది. అంతే, పడుతూ లేస్తూ నీ ఆత్మీయ జీవితం సాగిపోతుంది. విచిత్రం చూడండి, 600 ఏండ్లు దేవునితో కూడా నడిచినవాడు, ఆ తరంలోనే నీతిపరుడని సాక్ష్యం పొందినవాడు, నిందారహితుడని పేరు పొందినవాడు 60 సంవత్సరాలు దాటిన తర్వాత, అందుకని పౌలు మహాశయుడు అంటాడు, నిలవబడినవాడు తాను పడిపోకుండా చనిపోయే ఆఖరి క్షణం వరకు జాగ్రత్తగా చూసుకునేవాడై ఉండాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
అమ్మా నా వైపు చూడండి రా తల్లి, నాతో కలిసి ఈ మాట చెప్పండి. నిలవబడిన వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు 60 సంవత్సరాల విశ్వాస అనుభవం ఉంది అని అనుకోవటానికి వీల్లేదు. ఎప్పుడు మందిరానికి వచ్చినా, ఆదివారపు ఆరాధనకి ఎప్పుడు నువ్వు వచ్చినా, నాకు 50 సంవత్సరాల విశ్వాస అనుభవం ఉందండి అని అనుకోకుండా, రక్షణ పొందిన తొల్లిడి దినాల్లో వాక్యం వినటానికి, దేవుని సన్నిధిలో కూర్చోటానికి ఎలాంటి ఆసక్తి తొల్లిడి దినాల్లో కనపరిచేదానివో, అప్ టు లాస్ట్ బ్రెత్, శ్వాస విడిచే ఆఖరి క్షణం వరకు చిన్న బిడ్డలాగా దేవుని వాక్యం విని ఏ దినానికి కావలసిన భక్తి ఆ దినం సంపాదించుకో. ఎన్నడూ త్రొట్టిల్లకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా నిలవబడే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంతవరకు కొన్ని విషయాలు విన్నాం. అసలు నోవహ్ ఆ మధ్యవర్షం ఆధ్యాత్మికంగా దేన్ని చూపిస్తూ ఉంది చూడండి. మరొకసారి ఆ మాట చదువుతాను. 9వ అధ్యాయం 9వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి. 20-21 వచనాలు. 20-21 వచనాలు నాతో కలిసి. నోవాహ్ వ్యాపారము చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. నోవాహ్ వ్యవసాయము చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. దైవజనమ ఒకసారి చూడండి, కొంచెం లోతుగా ఆలోచించండి. ఎవడు వస్త్రహీనుడవుతాడు? ద్రాక్షారసం త్రాగి మత్తుడైన వాడు వస్త్రహీనుడవుతాడు. ఇక్కడ ద్రాక్షారసము అనే దానికి బైబిల్లో ద్రాక్షారసము అనేది చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ద్రాక్షావల్లి యేసుక్రీస్తు వారు, ఇదొక కోణం. ద్రాక్షారసం, ఈ ద్రాక్ష మరో కోణంలో దేనికి సాదృశ్యమో తెలుసా? ఒకటి లోకానికి, రెండవది దుర్వ్యాపారానికి సాదృశ్యం. ఒకసారి చూడండి, నీళ్లు ఉన్నాయి. నీళ్లు దేవుని వాక్యానికి గుర్తు, పరిశుద్ధాత్మకి గుర్తు, ఎట్ ద సేమ్ టైం నీళ్లు నిందలకు కూడా గుర్తు. am I రైట్? అగ్ని ఉంది. అగ్ని దేవుని వాక్యానికి గుర్తు, పరిశుద్ధాత్మకు గుర్తు. అదే అగ్ని భక్తిహీనకు కూడా గుర్తుగా ఉంది. యెషయా గ్రంథంలో చూస్తాం. అదే అగ్ని చూడండి, అదే అగ్ని శ్రమలకు కూడా గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ వచనంలో ఏ కోణంలో ఆ వాక్యాన్ని తీసుకోవాలో అది మనం ఆలోచించాలి. సహజంగా నిజమైన ద్రాక్షావల్లి నీవే, ఎవరిని గురించి పాడతాం? చెప్పాలి. సో ద్రాక్షావల్లి యేసుక్రీస్తు రక్తానికి గుర్తయితే, ద్రాక్షావల్లి యేసుక్రీస్తు వారికి గుర్తయితే, ద్రాక్ష రసం యేసయ్య రక్తానికి గుర్తు. ఇదొక కోణం. అయితే ఈ స్థలములో ద్రాక్షారసం దేనికి గుర్తో తెలుసా? లోకానికి గుర్తు. ఎలాగో నేను చూపిస్తాను. దైవజనమా, లోకపు మనసుతో నీవు నిండుకొని ఉంటే నువ్వు దిగంబరిగా బ్రతుకుతావు. ఏంటా దిగంబరత్వం? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనే లోకం నీలో ఉంటే, ఒక తండ్రిగా చెప్తున్నాను, తల్లి, బట్టతో శరీరాన్ని నువ్వు కప్పుకోలేవు. ఎందుకో తెలుసా? ద్రాక్షారసం తాగేవు. లోకమనే మద్యం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఎప్పుడైతే నీలోకి వస్తాయో, ఒక తండ్రిగా చెప్తున్నా, నువ్వు చీర కట్టుకునే విధానం కూడా వ్యత్యాసంగా ఉంటుంది. స్టైలిష్గా, ఫ్యాషనిక్గా, అర్ధనగ్నంగా, శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా ఒక దిగంబరిగా ఒక స్త్రీ మారిపోవటానికి కారణం, అశ్లీలమైన వస్త్రధారణ ఒక బిడ్డ వేసుకోవటానికి కారణం ఏంటో తెలుసా? లోకమనే ద్రాక్షారసంతో ఎవడు మత్తుడై ఉంటాడో, ఏ స్త్రీ మత్తురాలై ఉంటుందో, శరీరం ఆ స్త్రీ కప్పుకోదు. నోవాహ్, ఎందుకు నువ్వు దిగంబరి అయిపోయావు? ద్రాక్షారసంతో మత్తుడైపోయాడు. వాక్యం వింటున్న చెల్లెలారా, లోకం
నేత్రాశ, శరీరాశ, జీవపటము, వీటితో నీ అంతరంగం నిండుకొనుంటే శరీరాన్ని కప్పుకుందాం. నా శరీర సౌష్ఠం పరపురుషుడు చూడకూడదు, నేను దైవభక్తి కలిగిన స్త్రీగా కనపడాలి. ఆ ప్రత్యక్షత మరిచిపోయి మా చిన్నతనంలోనండే, మా చిన్నతనం ఏముంది, చాలామంది ఇక్కడ ఉన్నారు. మా చిన్నతనంలో ఒక సొక్కాయి కుట్టించారంటే 4 సంవత్సరాల దాకా అదే సొక్కాయి. ఎందుకో చెప్పమంటారా? ఆ సొక్కాయి గుట్టించేటప్పుడు ఇక్కడ దాకా గుట్టించేవాళ్ళు. ఎత్తు పెరిగినా ఇబ్బంది లేదు. ఈ కాల పిల్లలు ఉన్నారు చూసారా, కొంతమంది మగ పిల్లల సొక్కాయి జాకెట్ ముక్క. అది డ్రెస్ ఎట్లా ఉంటుందో చెప్పమంటారా? ఎప్పుడైనా పొరపాటుని చెయ్యట్టా అన్నాడా, వాడి ఎక్స్పోజింగ్ చూడలేక మనం చచ్చిపోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా పని చేయటానికి వంగుతాడా, వాడి వెనక ఘోరం నేరం. ఒరే ఒంటిని కప్పుకోరా బాబు. ఎందుకు కప్పుకోడు? ఎందుకు కప్పుకోడు చెప్పండి. కొంతమంది స్త్రీలు ఎంత వాక్యం విన్నా నేను ఇలాగే బ్రతుకు. దీని అర్థం ఏంటో తెలుసా? లోకమనే మద్యపానం, లోకమనే ద్రాక్షరసం నీ అంతరంగంలో నిండుకొంది కనుక అశ్లీలమైన వస్త్రధారణ. నోవా, ఎందుకు వస్త్రహీనుడు అయిపోయావు? ఏ క్రైస్తవుడు కూడా తన బ్రతుకులో నేత్రాశతో నింపబడిన వాడిగా ఉండకూడదు, శరీరాశతో నింపబడిన వాడిగా ఉండకూడదు, జీవపు డంబంతో నింపబడిన వాడిగా ఉండకూడదు. లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. బిడ్డ, ఈ లోకంలో నువ్వు నిలవాలి, పరలోకంలో కూడా నువ్వు నిలవాలి. ఈ లోకంలో నిలవాలి, పరలోకంలో నిలవాలి అంటే నీ చిత్తాన్ని జరిగించకుండా, నీ స్వకీయ ఆలోచనలు జరిగించకుండా దైవ చిత్తాన్ని జరిగించే వ్యక్తులుగా దేవుడు మనలను బ్రతికించునుగాక. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. గతంలో ఒకసారి చెప్పాను, భార్యాభర్తలు విడాకులకు వెళ్ళారు. సహజంగా కోర్టులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, జడ్జి కానీ, కోర్టు వాళ్ళు కానీ విడదీయటానికి తొందరపడరు. లాస్ట్ మూమెంట్ వరకు కలపటానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఫైనల్గా జడ్జి గారు వచ్చారు. బాబు, ఎందుకు మీరు ఇట్లా డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు? చిన్న వయసు కదా, సంతోషంగా కాపురం చేయండి అని అంటే, బాబు నువ్వెందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? నా భార్య వేసుకునే ఆ వస్త్రధారణ నాకు అసలు నచ్చదండి. మిడ్డీలు వేసుకొని తిరుగుతుంది, ఆ చెస్ట్ బాడీ అంతా కనపడేటట్లు తిరుగుతుంది. చూడండి, కోర్టు కూడా ఏ డ్రెస్తో వచ్చిందో. జడ్జి గారు చూశాడు, ఏవమ్మా, న్యాయస్థానానికి వచ్చేటప్పుడైనా కాస్త మంచి బట్టలు వేసుకొని రావచ్చు కదా. అవును, నీ భర్త ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అంటున్నాడట కదా, ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నావు అంటే, ఆ అమ్మాయి అందట, నా లైఫ్ నా ఇష్టం, నా వార్తలు నా ఇష్టం అనే పేరు విన్నారా? నా లైఫ్ నా ఇష్టం, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతా. అమ్మ, ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు అంటే, ఆ బిడ్డ జడ్జి ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను దారి వెంబడి వెళ్తామంటే కనీసం ఒక 10 మంది మగవాళ్ళైనా నా వైపు చూడాల. ఎవరి మనిషి? ద్రాక్షారసంతో మత్తురాలైన స్త్రీ. ద్రాక్షారసంతో మత్తురాలైన స్త్రీ. ఒక స్త్రీ, గమనించండి, ద్రాక్షారసంతో మత్తురాలైన స్త్రీ ఆవిడ జడ్జి ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను దారి వెంబడి వెళ్తా ఉంటే కనీసం ఒక 10 మంది ఆడవాళ్ళనైనా నా వైపు చూసి, ఇక నేను ఆ మాటలు చెప్పలేను. జడ్జి ఆ మాట వినటంతో అన్నాడట, ఇంకొక క్షణం గడవకుండా నీకు విడాకులు ఇచ్చేస్తాను పోరా అబ్బాయి అన్నాడంట. నా ముందే ఇట్లా మాట్లాడిందంటే ఇక నీకు రోజు ప్రత్యక్ష నరకం చూపించి ఉంటుంది. దైవజనమ, ఎందుకు కొందరు ఇలా బ్రతుకుతారో తెలుసా? బిడ్లరా, నేను ఎవరిని అవహేళన చేయాలని కాదు, కించపరచాలని కాదు. లోకమనే ద్రాక్షరసం నీలో నిక్షిప్తమైతే బట్ట కప్పుకోవటం నీకు చేత కాదు. నోవాహు వస్త్రహీనుడయ్యాడు మద్యవశుడైన తర్వాత. లోకమనే మద్యంతో నీవు నిండుకొని ఉంటే అలాంటి మనస్సు దేవుడు మనలో నుంచి దూరం చేయునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయ్యా,
మీరు కూడా బట్టలు కుట్టించుకునేటప్పుడు కొంతమంది చూడండి, ఈ ఛాతీ ఎట్లా అన్నాడు అంటే మనోడు ఈ 6 ప్యాక్ కనపడాల. ఈ కనపడే పద్ధతి అంతా ఎవడిదో తెలుసా? గొలియాతుగాడిది. 40 రోజులు కనపరుచుకున్నాడట, ఆ తర్వాత కనపడకుండా పోయాడు. అక్క విన్నారు ఈ మాట? 40 రోజులు ఏం చేశాడట? కనపరుచుకున్నాడు. నా ఎత్తు చూడు తమ్ముడా, నా హెయిర్ స్టైల్ చూడు, నా ఫిజిక్ చూడు, నా పర్సనాలిటీ చూడని 40 రోజులు కనపరుచుకున్నాడట. కనపరుచుకొని 40 రోజుల తర్వాత కనపడకుండా పోయాడు. మీరు ఎప్పటికీ కనపడాలి, ఇహమందు కనపడాలి, పరలోకంలో కనపడాలి. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. మనం నిలుచుదాం గాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, ఇక్కడ ఒక మాట చెప్తాను. ద్రాక్షారస మత్తుడై దిగంబరై తన రెండో కొడుకు హామును శపించి, హాముతో పాటు కనానును కూషును చెప్పించాడు. ఇది 3rd సెషన్లో చెప్తా. 1st సెషన్లో కూడా ఒక మంచి వర్తమానం ఉంది. దీని గురించే కూషు దేశస్థుడు తన చర్మపు రంగు మార్చుకోగలడా, ఇది కంటిన్యూషన్. అయితే 1, నోవాహు మధ్యవసుడై దిగంబరై ఒక కొడుకును శపించాడు కదా, అంటే తన కుటుంబంలో నుండి ఒక శాపగ్రస్తమైన వంశం బయలుదేరటానికి నోవాహు కారకుడయ్యాడు. బైబిల్లో ఇంకొక ఆయన కూడా మధ్యవశుడై, ఆయన తాగలేదు కానీ తాపించారు. ఆ మధ్యవశుడై చరిత్ర పుటల్లో ఒక నీచమైన హేయమైన కార్యం తన కుటుంబంలో జరిగింది. ఎవరి కుటుంబం? లోతు అని అనటంతో అయ్యా చీ లోత అని అంటారే కొంతమంది. కాదు సుమి, లోతు ఒకప్పుడు అలాంటోడు కాదు. లోతును గూర్చి ఏమని రాస్తుంటుందో తెలుసా? నీతిపరుడగు లోతు. ఎవరు? అయ్యో చెప్పాలి. ఇంకో మాటలో చెప్పాలంటే అబ్రహామును గూర్చి కూడా డైరెక్ట్గా నీతిపరుడు అని వాడబడలా. బైబిల్ వెతకండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి, గమనించండి, నీతిగా ఎంచబడిను అని రాసి ఉంది. కానీ అఫ్కోర్స్ అబ్రహాము నీతిపరుడు కాదు అని నేను అంటలేదు. అయితే గమనించండి, లోతును గూర్చి డైరెక్ట్గా వాడిన పదం ఏంటో తెలుసా? నీతిపరుడుగు లోతు. సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు తన కళ్ళతో చూసిన వాటిని బట్టి, చెవులతో విన్న వాటిని బట్టి అక్కడ వాడబడిన పదం నీతి కలిగిన తన మనస్సును ప్రతిరోజు నొప్పించుకుంటూ ఉండేవాడట. ఏంటట? అయ్యో చెప్పాలి. ఒకసారి చూస్తే బాగుండు, ఒకసారి చూస్తే బాగుండు, ఒకసారి చూస్తే బాగుండు, ఒకసారి చూస్తే బాగుండు అని అనుకోలేదు లోతు. నీతి కలిగిన తన మనస్సాక్షిని నొప్పించుకుంటూ ఆ తరములోనే నీతిపరుడిగా బ్రతికాడట. ఇంత నీతిపరుడిగా బ్రతికిన లోతు ఇంటిలో ఎందుకో తెలుసా? మధ్యవశులయ్యారు. మద్యం అంటున్నాం. మద్యం ఆధ్యాత్మికంగా దేని గుర్తుగా ఉందో చూడండి. ఆ మాట ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ముందు ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. కొంచెం అందరూ నాతో కలిసి చెప్తారా ఈ మాట? నాతో కలిసి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇంకోసారి చాలు చిన్న, ఒకసారి నా వైపు చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో అంటే దానిని దేంతో పోల్చాడు? దుర్వ్యాపారంతో పోల్చాడు. తప్పిపోయిన కుమారుడు ఆస్తి అంతా దేన్ని బట్టి పోగొట్టుకున్నాడు? దుర్వ్యాపారాన్ని బట్టి. దుర్వ్యాపారం. ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు కదా, నా ప్రియురాలు దుర్వ్యాపారం చేసి తన ఆత్మీయతను కోల్పోయింది. దుర్వ్యాపారం చేసిన నా ప్రియురాలికి నా మందిరంతో ఏమి సంబంధం అని మాట్లాడతాడు. దైవజనమా, దుర్వ్యాపారం అనే పదం చూస్తాం కదా. దుర్వ్యాపారం అని అంటంతో గంజాయి అమ్మేరేమో అని అనుకునేరు గాక,
దుర్వ్యాపారం అని అంటంతో డ్రగ్స్ అమ్మారేమో అని అనుకునేరుగాక, దుర్వ్యాపారము అంటే గమనించండి, కోడి పందాలు ఆడారేమో అని అనుకునేరుగాక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అపోస్తలుడైన పేతురు వారు కొన్నిటిని దుర్వ్యాపారాలతో పోల్చాడు. చూడండి ఆ మాట, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి ఒకసారి. 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. 3వ వచనం నుంచి. 3వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. 4వ వచనం, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు, నా వైపు చూడండి తమ్ముడు, 3వ వచనం, నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు. ఏది దుర్వ్యాపారం? 3వ వచనంలో దానికి డెఫినేషన్ ఇస్తాడు, పోకిరి చేష్టలు. బిడ్లారా నా వైపు చూడండి. క్రైస్తవుడు ఎప్పుడు పోకిరి మాటలు మాట్లాడటం కానీ, పోకిరి చేష్టలు చేయటం కానీ, పోకిరిగా ప్రవర్తించటం కానీ, పోకిరి చూపులు చూడటం కానీ పొర్రపాటుని చేయకూడదు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మాట్లాడినా డిగ్నిఫైడ్గా నువ్వు మాట్లాడాలి. ఒక్కళ్ళు కూడా ఆమె అని చెప్పలా. ఏమన్నాను? పోకిరి మాటలు నీ నోట రాకూడదు. నేను చోట మందిరంలో పెరిగేటప్పుడు ఇద్దరు యవనస్తులను చూశా. వాళ్ళు మందిరానికి అన్ని ప్రార్థనలకు వస్తారు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? మందిరానికి వచ్చే ఆడపిల్లలను చూసి పోకిరి మాటలు మాట్లాడతారండి. అవి సభాముఖంగా నేను చెప్పలేను. నేను ఒకరోజు వాళ్ళని పిలిచి, జీవము కలిగిన దేవుని మందిరంలో మందిరానికి వచ్చిన బిడ్డ ఇలాంటి పోకిరి బ్రతుకు శాపగ్రస్తమైపోతుంది, జాగ్రత్త. మందిరానికి వచ్చింది పోకిరి మాటలు మాట్లాడటాక. అలాగని మందిరంలో మాట్లాడకుండా బయట మాట్లాడమని కాదు. కొంతమంది చేష్టలు పోకిరి చేష్టలు, కొంతమంది మాటలు పోకిరి మాటలు, పోకిరి చూపు చూస్తూ చివరికి పోకిరోలుగా మిగిలిపోతారు. నేను ఒకరోజు ఒక తమ్ముడిని హెచ్చరించా. ఆ మందిరంలో విశ్వాసిగా ఉండేటప్పుడు మందిరానికి యవ్వన బిడ్డలు వెకిలిగా మాట్లాడేవాళ్ళు. దరిదాపుగా 25 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళలో ఒక వ్యక్తి బ్రతుకు ఇప్పటికీ శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకు ఇట్లా అయిపోయాడు అంటే, జీవము కలిగిన దేవుని మందిరంలో మర్యాదగా బ్రతకాల్సినోడు, గుట్టుగా బ్రతకాల్సినోడు, గౌరవంగా బ్రతకాల్సినోడు పోకిరి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనమా, పోకిరి చేష్టల్లో మత్తుంది, అది దుర్వ్యాపారం. ఒకవేళ యవన తమ్ముడా, యవన చెల్లి, గడిచిన సంవత్సరం పోకిరి మాటలు నీ నోటున్నాయేమో, గతించిన కాలమే చాలు. ఆ పోకిరితనానికి సిలువ వేయుదువుగాక, పోకిరి చూపుకు సిలువ వేయుదువుగాక అంటాడు అక్కడ. పోకిరి చేష్టలు, దురాశలు. చెప్పండి, ఏ ఆశలు? బిడ్డ, ఈ మాట విను. నేను శిఖరం మీద కూర్చోబెట్టేదైనా, నేను పడగొట్టేదైనా నీ గుండెల్లో బయలుదేరే ఆశలే. విన్నారా? నేను పతాక స్థాయికి తీసుకెళ్లేదైనా, పతనావస్థకు నిన్ను నడిపించేదైనా నీ గుండెల్లో బయలుదేరిన ఆశలే. పవిత్రంగా బ్రతకాలనే ఆశ దానియేలు గుండెల్లో పుట్టింది. పతనావస్థ నుండి పతాక స్థాయికి వెళ్ళాడు. అపవిత్రంగా బ్రతకాలనే ఆశ సంసోనుకు పుట్టింది. పతాక స్థాయి నుండి పతనావస్థకి వెళ్ళిపోయాడు. నిన్ను బ్రతికించేది నీ ఆశే, నిన్ను చంపేది నీ ఆశే. జాగ్రత్త. తల్లులారా, తండ్రులారా, నిన్ను బ్రతికించేదైనా నిన్ను చంపేదైనా నీ ఆశే.
ఎలాంటి ఆశలు నీ హృదయంలో పుడుతున్నాయి? దురాశలకు చోటిచ్చావా? చెడ్డ చెడ్డ కోరికలు నీ హృదయంలో నుంచి బయలుదేరుతున్నాయా? తస్మా జాగ్రత్త, అది మత్తు, అది మత్తు, అది మత్తు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఒక చెల్లి వచ్చి చెప్తుంది, అన్నయ్య మా ఆయన డ్యూటీకి వెళ్ళడు అన్నయ్య, నా ఒక్కదాని కష్టంతో కుటుంబం అంతా పోషించబడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. 2 కూతుర్లు, విడాకులు ఇద్దామనే ఆలోచన కూడా వస్తుంది కొన్నిసార్లు. ఎందుకు అంత పెద్ద మాట అన్నావు? డ్యూటీకి వెళ్ళడనయ్యా, రాత్రి పండుకునేసరికి 2:30-3 అయిపోద్ది. అమ్మ ఏం చేస్తాడు? నైట్ ఏమన్నా వర్క్ చేస్తాడు? అయ్యో డ్యూటీ చేస్తే మీకెందుకు ఈ బాధ చెప్తానన్నా. మరి 2-3 దాకా ఏం చేస్తారు? సెల్ ఫోన్ తీసుకొని మధ్యరాత్రి 2 గంటల దాకా వీడియో గేమ్స్ ఆడుకుంటాడన్న, పబ్జీ గేమ్ ఆడుకుంటాడన్న. మధ్యరాత్రి, ఇంకా కొన్ని మాటలు నేను చెప్పలేను, మధ్యరాత్రి 2-3 దాకా ఆడుకుంటా ఉంటాడన్న. నేను కాళ్ళు పట్టుకొని అడిగా, అయ్యా ఈ అల్లరితో కూడిన ఆటపాటలు దేవుని బిడ్డలకు తగినవి కాదయ్యా, ఇది మత్తు బిడ్డలరా, మత్తు. సీరియళ్ళు ఒక మత్తు, సుమి జాగ్రత్త. సినిమాలు ఒక మత్తు, జాగ్రత్త. జబర్దస్త్ షోలు ఒక మత్తు, జాగ్రత్త. సెల్ ఫోన్లో వాట్సాప్ స్టేటస్ ఒక మత్తు, జాగ్రత్త. ఆ న్యూస్ ఛానల్, ఈ న్యూస్ ఛానల్, అల్లరితో కూడిన ఆటపాటలు ఒక మత్తు, జాగ్రత్త. ఈ మత్తులో నువ్వు చిక్కుకున్నావా, ఆత్మీయత చిత్తైపోతుంది. చివరికి రక్షణ వస్త్రాన్ని కోల్పోతావు, నీతి వస్త్రాన్ని కోల్పోతావు, పరిశుద్ధత వస్త్రాన్ని కోల్పోతావు, మహిమా వస్త్రాన్ని కోల్పోయి నోహులాగా మనం దిగంబరులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ వాక్యం విన్న మీ బ్రతుకులో ఐలరా, 2024 సంవత్సరం మీలో ఎవరైనా సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ అనే మత్తులో చిక్కుకున్నారా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. సీరియల్ మత్తులో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. సినిమాలనే మత్తులో చిక్కుకున్నారా? జబర్దస్త్ షో అనే మత్తులో చిక్కుకున్నారా? బిగ్ బాస్ షో అనే మత్తులో చిక్కుకున్నారా? ఈ మత్తు ఆధ్యాత్మికంగా నిన్ను దిగజార్చి నోవాహు ఆ వస్త్రాన్ని కోల్పోయాడేమో, నీవే వస్త్రాన్ని కోల్పోతావో తెలుసా? రక్షణ వస్త్రాన్ని కోల్పోతావు, నీతి వస్త్రాన్ని కోల్పోతావు, పరిశుద్ధాత్మ అనే వస్త్రాన్ని కోల్పోతావు, పరిశుద్ధత అనే వస్త్రాన్ని కోల్పోతావు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మద్యముతో మీరు మత్తులై ఉండక, ఆ దుర్వ్యాపారంలో మీరు చిక్కుకోక, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, దురాశలు, త్రాగుబోతుల విందు, చేయదగని విగ్రహం, ఈ మత్తులో మీరు చిక్కుకోకుండా మీరు ఒక మత్తులోకి వెళ్ళాలి. ఏ మత్తులోకి వెళ్ళాలో తెలుసా? ఎల్లప్పుడూ ఆత్మవశులై ఉండండి అంటాడు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. చూడండి ఆ మాట మరోసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. 5:18. ఎస్, 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. పెద్దగా చెప్పాలి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే పెద్దగా అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఇప్పుడు తాగినప్పుడు చెప్పండి ఏం చేస్తాడు? అమ్మా, తాగినప్పుడు తూగుతూ ఉంటాడు చూసారా? వాడు మద్యంతో నింపబడినట్లుగా, వాడు మద్యంతో నింపబడ్డాడేమో. యేసుక్రీస్తుని ఆరాధించే ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండాలి. చెప్దాం ఆమేన్. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి? ఐలారా వినండి. పాట పాడేటప్పుడు, డ్రమ్ము కొట్టేటప్పుడు మాత్రమే కాదు, ఆదివారపు ఆరాధనకు వచ్చి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మాత్రమే కాదు, ఆరాధనకు వచ్చినప్పుడు గంట సేపే నువ్వు ఆత్మవశురాలి అయ్యావేమో, నువ్వు త్రోవను వెళ్తున్నప్పుడు నీ 4 భాషలు మాట్లాడాలి. నువ్వు బస్సులో కూర్చున్నా నీ 4 భాషలు మాట్లాడాలి. నేనంట
సంఘంగా కూడుకున్నప్పుడు నువ్వు భాషలు మాట్లాడిన దానికంటే, సంఘంగా కూడుకున్నప్పుడు మౌనంగా ఉన్నప్పుడు భాషలు మాట్లాడితే అదేదో విచిత్రంగా అనిపిస్తుంది. నేనంట సంఘంగా కూడుకున్నప్పుడు నువ్వు భాషలు మాట్లాడిన దానికంటే ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటావే, ఏకాంతంగా దేవునితో గడుపుతావే, ఏకాంతంగా దేవుని వాక్యాన్ని చదువుకుంటావే, ఆ ఏకాంత సమయంలో నువ్వు ఆత్మపూర్ణురాలిగా మారితే నీ ముగింపు మహిమకరంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్, పెద్దగా చెప్దాం ఆమేన్. ఎప్పుడు ఆత్మపూర్ణులై ఉండాలి. బైబిల్లో ఒక కుటుంబం గురించి చెప్తాను, జస్ట్ రెఫరెన్స్ కోసం. తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణుడు, తల్లి పరిశుద్ధాత్మతో నింపబడింది. తల్లి తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువు గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మలో గంతులేశాడట. ఎవరు చెప్పాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మలో గంతులేశాడట. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. చనిపోయే ఆఖరి క్షణం వరకు మండుచూ ప్రకాశించే జ్యోతిలాగా దేవుని కొరకు ప్రకాశించాడు. ఎవరైనా ఆయన ప్రారంభం ఎలా ఉంది? బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రారంభం ఎలా ఉంది? జాకబన్నా ఘనంగా ఉంది. కొనసాగింపు ఎలా ఉంది? ఘనంగానే ఉంది. ముగింపు ఎలా ఉంది? ఘనం కాదు, మరి ఘనంగా ముగించబట్టానికి దేవుడు కృప చూపించాడు. యేసయ్యే సాక్ష్యం ఇస్తాడు, స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను మిక్కిలి గొప్పవాడు. నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. యోహాను ప్రారంభం ఎంత ఘనంగా ఉందో, ముగింపు ఎంత మహిమకరంగా మార్చబడిందో, నీ ముగింపును దేవుడల్లా మహిమకరంగా ముగించునుగాక. నీ ముగింపు మహిమగా ముగించబడునుగాక.